సీఎం జగన్ పై మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి నిప్పులు చెరిగారు. విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే అర్హత సీఎం జగన్ కు లేదన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారన్నారు. ఎర్రచందనం, ఇసుక, మైనింగుల్లో అక్రమంగా సంపాదించిన సొమ్ముతో వైసీపీ వచ్చే ఎన్నికల్లో గెలవాలని చూస్తోందన్నారు. ఎర్రచందనం స్మగ్లర్లకు వైసీపీ టికెట్లు కేటాయించిందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని కోరారు. చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. అసలు ఆ విగ్రహాన్ని ఆవిష్కరించేటువంటి అర్హత జగన్మోహన్ రెడ్డికి లేనే లేదు. దాదాపు 188 మంది దళితులను పొట్టలు పెట్టుకున్న వ్యక్తి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడంలో ఒక ఎన్నికల ప్రచార సభలాగా, అంటే ఆయన కంటే పైన ఆయన బొమ్మ లేజర్ దీంట్లో వేసుకొని ప్రచారాని కోసం అంబేద్కర్ లాంటి మహానుభావుని కార్యక్రమాన్ని చేయడానికి అతనికి అర్హత లేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ ప్రభుత్వం చేసిన తప్పిదనం, దాన్ని కాపాడడానికి ఈ యంత్రాంగం పూర్తిగా కూడా విఫలం కావడం. ఈ ఎన్నిక ఏదైతే తిరుపతి బై ఎలక్షన్ నిష్పక్షపాతంగా జరగలేదు, దొంగ ఓట్లు వేశారు, ఓటర్ ఐడి కార్డులు బయటకు తీసి ప్రింట్ చేశారు, రకరకాలుగా ఎన్నికలకు ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు ఓట్లు వేయలేదనేది క్లియర్ కట్ గా అర్థమవుతోంది. దీన్ని బట్టి ఆ ఎన్నికను కూడా చెల్లదని చెప్పి మరి ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకోవాలనేది మా డిమాండ్.